ఇదిగో నీ 1000 రూపాయల అప్పు నేను 6 నెలల్లో తీర్చేస్తాను. దానికోసం 10 సార్లు ఫోన్ చేసి నా బుర్ర తినక్కర్లేదు. పెడే. ఇదేంటి ఈయన పేరెంట్ టీచర్ మీటింగ్ కి వెళ్ళి 2 అవర్స్ అయినా ఇంకా రాలేదు. టీచర్ ఈయన క్లాస్ పీకుతున్నారా, ఈయన టీచర్ క్లాస్ పీకుతున్నారో ఏంటో. ఏం ఇంత లేట్ అయింది? చెప్తా గానీ వెళ్ళి ఒక పేపర్ పెన్ తీసుకురా. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? టీచర్ ఏమైనా అన్నారా? చెప్తా గానీ ఇదెంతో చెప్పు. ఏంటి నీకు ఈ మాత్రం తెలీదా? ఎటకారాలు ఆపి ముందు ఇదెంతో చెప్పు. 4. ఏ వాడు ఎగ్జామ్ లో 0 అని రాశాడా? వాడికి మరీ చెప్పాను గుర్తు పెట్టుకో నాన్న 4 అనేసి. ఉండు స్కూల్ నుంచి రాని వాడి సంగతి చెప్తా. ఆపింకా -2 + 2 కలిస్తే 4 ఎలాగవుతుందో ఒకసారి చెప్పు. 2 + 2 అంటే 4 కాకపోతే ఇంకేటి? 2 + 2 4 కరెక్టే, కానీ 2 కి ముందు మైనస్ ఉంది. ఆ మైనస్ మర్చిపోతే లైఫ్ అంతా మైనసే. మైనస్ ఉన్నా ప్లస్ ఉన్నా 2 + 2 అంటే 4. చిన్నప్పుడు మేము స్కూల్లో నేర్చుకున్నాం. మా తల్లే -2 + 2 కలిపితే 4 వస్తుందని చెప్పిన మీ గురువు గారు కనిపిస్తే కాళ్ళకి దండం పెట్టుకుంటా. ఒకసారి చూపించవా? ఇప్పుడు ఆయన ఇంపార్టెంట్ కాదు, ఆయన చెప్పిన మ్యాథ్స్ ఇంపార్టెంట్. 2 + 2 = 4 అంతే. అబ్బా -2 + 2 కలిపితే 4 కాదు 0 0 0. ఏంటి నాకన్నా నీకు మ్యాథ్స్ బావచ్చా? నా మ్యాథ్స్ గురించి కాదు గానీ 8 × 3 ఎంతో చెప్పు. 26. మ్యాథ్స్ జీనియస్లు కూడా నీ అంత కాన్ఫిడెంట్ గా చెప్పరు తల్లి. మీరు మరి నీకు దండం తల్లి. శ్యామ్కి ఎప్పుడు నువ్వు మ్యాథ్స్ నేర్పించొద్దు. నాకు ఒక రోజు అవక నీకు నేర్పించమని చెప్పాను. ఎంత పెంట జరిగింది. అయినా ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నావు? నీలా కాకుండా నా అంత షార్ప్ గా చేద్దాం అనుకున్నాను. సర్లే ఏం చేస్తాం మరి. పెళ్లికి ముందు మీ నాన్న నా కూతురు ఏమీ తెలియని అమాయకురాలు బాబు అంటే పాపం లౌక్యం తెలియదు అనుకున్నా. ఎడిషన్ కూడా తెలియదని ఇప్పుడే తెలిసింది. ప్రతి ఇంట్లో ఒక మేధ ఉంటాడంటే ఏమో అనుకున్నాను. నిన్ను చూశాక నాకు అర్థమైంది. నువ్వు ఒక దాని ఉన్నావు చాలు, ఇంకోటి తయారు చేయక్కర్లేదు. చాలు బాబు.